అటు టీ20లకు ఇటు టెస్టులకు స్టార్ ప్లేయర్లు రోహిత్, కోహ్లీ దూరమయ్యారు. 2 ఫార్మాట్లకు టాటా చెప్పేసి వన్డే ఫార్మాట్కే పరిమితమయ్యారు. కుర్రాళ్లకు దారి చేసిన సీనియర్లు వన్డేల్లో ఎప్పటి వరకు ఆడతారు అనేది ఆసక్తికరంగా మారింది. 2 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో మాత్రం కొనసాగుతామనే చెబుతున్నారు. తమలో ఆట ఇంకా మిగిలే ఉందని అంటున్నారు. వచ్చే వరల్డ్ కప్లో ఆడడం పక్కా అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అవుతున్నారు. ప్రపంచ కప్ పై ఫోకస్ లేకపోతే వన్డేలకు కూడా గుడ్ బై చెప్పేవాళ్ళు కదా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి సెలెక్టర్ల దృష్టి కూడా వన్డే ప్రపంచ కప్ మీదే ఉంటుంది. మెగా ఈవెంట్కు సరైన జట్టును ఎంపిక చేయడమే టార్గెట్గా ప్రణాళికలు రచించుకుంటారు. ఇదే సమయంలో కోహ్లీ, రోహిత్కు బీసీసీఐ A+ కాంట్రాక్ట్ ఇచ్చింది. టీమిండియాలో కీలకమైన ఆటగాళ్లకు మాత్రమే A+ కేటగిరీ దక్కుతుంది. సాధారణంగా 3 ఫార్మాట్లు ఆడే వాళ్లకే ఈ కాంట్రాక్ట్లో చోటుంటుంది. అయితే బీసీసీఐ మాత్రం కోహ్లీ, రోహిత్కు రెస్పెక్ట్ ఇచ్చింది. A+ జాబితాలోనే కొనసాగించింది. వన్డే వరల్డ్ కప్లో సీనియర్ల సేవలు అవసరమని భావించే టాప్ కేటగిరీలో చోటిచ్చుంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కోహ్లీ, రోహిత్కు సంబంధించి దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. సంచలన కామెంట్స్ చేశాడు. ఇద్దరూ వన్డే వరల్డ్ కప్ ఆడడం కష్టమేనన్నాడు. ఇప్పట్లాగే దూకుడు కొనసాగిస్తే ప్రపంచ కప్లో ఆడతారన్నాడు. నిజాయితీగా చెప్పాలంటే తన అంచనా ప్రకారం మెగా ఈవెంట్లో ఆడలేరన్నాడు. వన్డే వరల్డ్ కప్ సమయానికి వయసు గురించి కూడా సెలెక్టర్లు ఆలోచిస్తారన్నాడు. ఒకవేళ సెంచరీల మీద సెంచరీలు కొడితే సీనియర్లను ఆ దేవుడు కూడా ఆపలేడన్నాడు. ఫామ్లో ఉంటే టీమిండియా నుంచి ఎవరూ తొలగించలేరని తేల్చి చెప్పేశాడు. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ, రోహిత్ ఇద్దరూ రాణించారు. పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అసలైన ఫైనల్లో న్యూజిలాండ్పై రోహిత్ శర్మ సైతం హిట్ అయ్యాడు. టెస్టుల్లో ఫామ్ లేక ఇబ్బంది పడినప్పటికీ వన్డేల్లో కోహ్లీ, రోహిత్ నిలకడగానే రాణిస్తున్నారు. గత వన్డే వరల్డ్ కప్లోనూ పరుగుల రేసులో ఇద్దరూ పోటీ పడ్డారు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వచ్చే వన్డే వరల్డ్ కప్లోనూ కీలకం అవుతారనే అంచనాలు ఉన్నాయి. కోహ్లీ, రోహిత్ లేని టీమిండియాను ఊహించుకోవడం కష్టమని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోతున్నారు. ఇప్పటికిప్పుడైతే మ్యాచ్లపై ఆసక్తి తగ్గుతుందంటున్నారు. ఇప్పటికే టీ20 ఫార్మాట్లో స్టార్ ప్లేయర్లు లేని లోటు కనిపిస్తోందంటున్నారు. ఇప్పుడు టెస్టులకు కూడా దూరమైనందున లాంగ్ ఫార్మాట్కు ఆదరణ తగ్గిపోతుందంటున్నారు. కోహ్లీ, రోహిత్ బరిలో దిగితే ఫార్మాట్ ఏదైనా అభిమానులకు ఎనర్జీ వస్తుందంటున్నారు. అయితే ఇద్దరూ లేకుండా ఆడే మ్యాచ్లకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కానీ యువ ప్లేయర్లకు మాత్రం ఇది మంచి సమయం అంటున్నారు. టీంను రీబిల్డ్ చేసుకోవడానికి సెలెక్టర్లకు కూడా ఛాన్స్ దొరికిందంటున్నారు. వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ను దృష్టిలో పెట్టుకునే బీసీసీఐ ప్రణాళికలు ఉంటాయని చెబుతున్నారు.